హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ అయితే చూస్తున్నాం కదా. 6 పాఠాలు చూసామండి. ఇప్పుడు 7వ పాఠం పద్యరత్నాలు చూద్దామండి. ఒకసారి అయితే 3వ తరగతిలోని చూడండి విషయ సూచిక అయితే చూద్దాము. ఎందుకంటే ఎవరైనా కొత్తగా కనుక చూస్తే వాళ్ళకి లెసన్స్ అవి తెలుస్తాయి కదా. మనకి 3వ తరగతిలో మొత్తం 9 పాఠాలు అయితే ఉన్నాయండి. 9 పాఠాలు చూద్దాం. నేనైతే 6 పాఠాలు పెట్టాను. ఇప్పుడు 7వ పాఠం పద్యరత్నాలు చూస్తున్నాం అనమాట. నైతిక విలువలండి. ఇతివృత్తం నైతిక విలువలను తెలియజేస్తుంది. ప్రక్రియ వచ్చి పద్యాల రూపంలో ఉంటుందన్నమాట లెసన్. చూడండి పాఠాలన్నీ ఒకసారి చదువుతాను. ఎవరైనా కొత్తగా కనుక చూస్తే వాళ్ళు ఇతివృత్తం ప్రక్రియ రాసుకోండి. తెలుగు తల్లి ఫస్ట్ లెసన్ వచ్చి తెలుగు తల్లి అండి. దేశభక్తి ఇతివృత్తం అంటే దేశభక్తిని తెలియజేస్తుంది ఈ పాఠం. నెక్స్ట్ గేయం రూపంలో ఉంది. ప్రక్రియ అంటే గేయం రూపంలో ఉందన్నమాట ఈ లెసన్. మర్యాద చేద్దాం. ఇతివృత్తం వచ్చి హాస్యం అండి. ప్రక్రియ వచ్చి కథ. మంచి బాలుడు తర్వాత లెసన్ మంచి బాలుడు అండి. ఇతివృత్తం వచ్చి సహానుభూతి. ప్రక్రియ వచ్చి గేయ కథ. 4వ పాఠం నా బాల్యం. ఇతివృత్తం కళలు. ఆత్మకథ. ప్రక్రియ వచ్చి ఆత్మకథ. పొడుపు విడుపండి నెక్స్ట్ లెసను. భాషాభిరుచి. ఇతివృత్తం వచ్చి సంభాషణ తెలియజేస్తుంది. ప్రక్రియ సంభాషణ రూపంలో ఉంది. మేమే మేకపిల్ల నెక్స్ట్ లెసన్ అండి. పరస్పర సహకారం. కథ అండి. కథ ప్రక్రియ వచ్చి కథ రూపంలో ఉంది. పద్యరత్నాలు నైతిక విలువలు. పద్యాలు మా ఊరి ఏరు. ప్రకృతి వర్ణన. గేయం తొలి పండుగ. సంస్కృతి సంప్రదాయాలు. కథనమండి. ఇతివృత్తం అంటే దేని గురించి తెలియజేస్తుందో అది ఇతివృత్తం. ఏ రూపంలో ఉంది లెసన్ అనేది ప్రక్రియ. మనకి కథనం రూపంలో ఉందన్నమాట. అంటే కథ రూపంలో ఉంది. తొలి పండుగ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తుంది. ఇప్పుడు మనం పద్యరత్నాలు చూస్తున్నాం. నైతిక విలువలను తెలియజేస్తుంది. పద్యాల రూపంలో ఉంది లెసన్. నైతిక విలువలు అంటే మంచిగా ఉండాలి, మన ఎదుటివారితో ఎలా ఉండాలి అనేది తెలియజేయడమే నైతిక విలువలండి. చూద్దాం లెసన్. పద్యరత్నాలు ఇదిగోని చూడండి చక్కగా మనకి పద్యాలు భావం అర్థాలు ఇచ్చారు. చూద్దాము. అనగ రాగ మతిశయిల్లు చిన్నుండు తినగ వేము తీయ నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ. వేమన గారి శతకం అండి. శతకం అంటే తెలుసు కదా. 100 నుండి 108 పద్యాలు రాసినట్లయితే అది శతకం అంటారు. శతక పద్యాలకి మకుటాలు ఉంటాయి. ఒక పదం ఉండొచ్చు, లేకపోతే 2 పాదాలైనా ఉండొచ్చు అనమాట. 2 పాదాల వరకు ఉండొచ్చు మకుటము. ఇది విశ్వదాభిరామ వినుర వేమ అనే మకుటం ఉన్నది ఈ పద్యంకి. చూడండి అర్థాలు. అనగననగా పాడగా అతిశయిల్లు అభివృద్ధి చెందుతుంది. వేము వేప. సాధనము అభ్యాసం సమకూరు నెరవేరుతుంది. ధర భూమి నేల. అర్థాలండి. భావం చూద్దాం. ఓ వేమ సాధన చేయగా రాగాన్ని బాగా తీయగలుగుతాం. తినగా వేపాకు కూడా తినడానికి తీయగా ఉంటుంది. అలాగే బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనైనా తేలికగా చేయగలుగుతాం. నెక్స్ట్ పద్యం అండి. బహుళ కావ్యములను పరికింపగవచ్చు, బహుళ శబ్దచయము పలుకవచ్చు. సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా విశ్వదాభిరామ వినురవేమ. అర్థాలు. ఇది కూడా వేమన శతకమేనండి. అర్థాలు. బహుళ అనేక, కావ్యములు గ్రంథాలు, పరిశీలించు, శబ్దచయము పదాల సమూహం, సహనము ఓర్పు, అబ్బు అలవాటగు. భావము. ఓ వేమ అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చు, ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చు, కానీ ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా కష్టమైన పని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవర్చుకోవాలి. నెక్స్ట్ పద్యం అండి. చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు, చదువు చదివినేని సరసుడగును. చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ. అర్థాలు. చదువు విద్య చదవకున్నా నేర్చుకోకపోతే సౌఖ్యం సుఖం, సరసుడు మంచిని గ్రహించగలుగువాడు, మర్మము సారం భావం రహస్యం.
భావమండి, మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. కానీ అసలు చదువు అంటే ఏమిటి? కేవలం పుస్తకాలు చదవడమే కాదు. వాటి నిజమైన భావం తెలుసుకొని చదవడమే నిజమైన చదువు. నెక్స్ట్ అండి, ఐక్యమత్యం ఒక్కటావశ్యకంబెప్పుడు దాని బలిమినెంత అయిన గూడు. గడ్డి వెంటి బెట్టి కట్టరా ఏనుంగు విశ్వదాభిరామ వినురవేమ. అర్థాలు: ఐక్యమత్యం, కలిసి ఉండడం, ఆవశ్యకం, అవసరం, ఎప్పుడు, ఎల్లప్పుడూ, బలిమి, బలం. భావం: ఐకమత్యం ఒక్కటే ఎప్పుడూ అవసరం. దాని బలం వల్ల ఎంతటి ప్రయోజనమైనా చేకూరుతుంది. గడ్డి పరకలు బలహీనమైనవి అయినా వాటినన్నింటినీ కలిపి వెంటి పేనితే ఆ వెంటితో పెద్ద ఏనుగునైనా కట్టవచ్చు. భావం అండి అది. నెక్స్ట్, కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్. తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి. అర్థాలు: కమలములు తామర పూలు, కమలాప్తుడు సూర్యుడు. కమలాప్తుడు సూర్యుడు, చూసుకోండి, కమలాప్తుడు సూర్యుడు తామరులకు మిత్రుడు. రశ్మి కిరణము, వేడి, సోకి తాకి, తగిలి, నెలవు చోటు. ఇంపార్టెంట్ అండి అవి. భావం: సుమతి తామరలు తమ నివాసమైన నీటిని వదిలితే తమ మిత్రుడైన సూర్యుని వేడి చేత వాడిపోతాయి. సుమతి తామరలు తమ నివాసమైన నీటిని వదిలితే తమ మిత్రుడైన సూర్యుని వేడి చేత వాడిపోతాయి. అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడని చోట ఉంటే తమ స్నేహితులే శత్రువులు అవుతారు. ఇది నిజం. నెక్స్ట్ అండి, లావుగల వాని కంటెను భావింపగ నీతిపరుడే బలవంతుండా. గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహిళ సుమతి. అర్థాలు: సుమతి మంచి బుద్ధి గలవాడా. సుమతి మంచి బుద్ధి గలవాడా. లావు బలం, శక్తి. భావింపగా ఆలోచింపగా. నీతిపరుడే తెలివిగలవాడే. గ్రావం కొండ. గజము ఏనుగు. మావటివాడు ఏనుగును నడిపించేవాడు. మహి భూమి. భావము: సుమతి శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. ఎలాగంటే కొండలా ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసుకొని నడిపిస్తాడు కదా. నెక్స్ట్ అండి, కలిమి గల లోబి కన్నను విలసితముగ పేద మేలు వితరణి అయినన్. చలిచలమ మేలుగాదా కులనిధి అంబోది కన్న గువ్వల చెన్న. అర్థాలు: కలిమి సంపద, లోబి పిసినారి. ఇవి చూడండి, ఇంపార్టెంట్. కలిమి సంపద, లోబి పిసినారి. విలసితముగా చక్కగా, పేద బీదవాడు, వితరణి దాత, చలిచలమ మంచినీటి గుంట, కులనిధి ఎక్కువ నీరు కలిగినది, అంబోది సముద్రం. భావం: ఓ గువ్వల చెన్న, ధనవంతుడైన పిసినారి కంటే దానగుణం గల పేదవాడు మేలు. ఎలాగంటే అపారమైన నీరు ఉండే సముద్రం కంటే మంచినీరు అందించే చిన్న గుంట మంచిది కదా. నెక్స్ట్ అండి, దేశసేవ కంటే దేవతార్చన లేదు. స్వార్థపరత కంటే చావు లేదు. సానుభూతి కంటే స్వర్గంబు లేదురా. లలిత సుగుణ జాల తెలుగు బాల. అర్చన. అర్థాలండి: అర్చన పూజ సేవ. అర్చన పూజ సేవ. స్వార్థపరత అన్నీ తనకే కావాలనుకోవటం. చావు మరణం, చనిపోవడం. సానుభూతి దయ కలిగి ఉండడం. స్వర్గం సుఖం. భావమండి: ఓ తెలుగు బాల, దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ లేదు. అలాగే అన్నీ తనకే కావాలనుకోవడానికి మించిన చావు లేదు. ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడం కంటే మించిన స్వర్గం లేదు. నెక్స్ట్ అండి, 9th, సంపదల తేలునప్పుడిచ్చకములాడి అన్న తమ్ముడు ఎను
లాప్త లాప్తవరులే అన్న తమ్ముడను వార లాప్తవరులే కష్టదినములనే దిక్కుగాంచనప్పుడు చేయి అందించు వారెపో చెలిమి కాండ్రు. చూడండి అర్థాలు. అర్థాలండి. ఇచ్చకములు ప్రియమైన మాటలు, ఆప్తవరులు హితులు, కాంచు చూచు, చెలిమి కాండ్రు స్నేహితులు. భావం: మనం సంపదలతో తులతూగేటప్పుడు అన్నా తమ్ముడా అని పిలిచేవాళ్ళు మన మనస్సుకు నచ్చేటట్లు మాయమాటలు మాట్లాడేవాళ్ళు మనకు ఆప్తులు కారు. కష్టాలు వచ్చి మనకు దిక్కుతోచినప్పుడు సహాయం చేసేవాళ్ళే నిజమైన స్నేహితులు. అయిపోయండి పద్యాలు. అయితే ఇప్పుడు కవి పరిచయాలు ఇచ్చారు, చూద్దాము. కవి వేమన 1, 2, 3, 4 పద్యాలు ఉన్నాయి కదండి. మొత్తం మనం 9 పద్యాలు అయితే చదివాం. 1, 2, 3, 4 పద్యాలు వేమన గారు అన్నమాట. జననం 17 నుండి 18 శతాబ్దాల మధ్యకాలం. జన్మస్థలం కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారులు భావిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన వారని. వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లెలో ఉందంట వేమన సమాధి. శతకం వేమన శతకం. నెక్స్ట్ అండి కవి, రెండవ కవి బద్దెన. 5, 6 పద్యాలు అనమాట. అవి కూడా చూపిస్తానండి. ఇవి ఫస్ట్ మనం కవి పరిచయాలు అయితే చూసుకుందాం. బద్దెన 5, 6 పద్యాలు. కాలం 13వ శతాబ్దం. శతకం వచ్చి సుమతి శతకం. సుమతి శతకానికి బద్దెన గారు రాశారనమాట. నెక్స్ట్ అండి శతకం అంటే చెప్పాను కదండి, 100 నుంచి 108 వరకు ఉంటాయన్నమాట. అన్ని రాసిన వాళ్ళని శతకం అంటారనమాట. అవి 100 నుంచి 108 పద్యాలు ఎవరు రాస్తారో వాళ్ళవి శతకాలండి. మకుటం ఉంటుంది ఖచ్చితంగా. అంటే విశ్వదాభిరామ వినురవేమ అలా వస్తాయి అన్నమాట మకుటాలంటే. కవి గువ్వల చెన్నడు 7వ పద్యం. క్రీస్తు శకం. కాలం వచ్చి క్రీస్తు శకం 17 నుంచి 18 వరకు ఉన్నారు. శతాబ్దాలకు చెందిన కవి. స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం. మకుటం గువ్వల చెన్న. చూడండి ఇక్కడ కడప జిల్లాకి వేమన గారు కడప జిల్లా అని చెప్పారు అనుకున్నారంట. ఇక్కడ వచ్చి గువ్వల చెన్నడు కడప జిల్లా. అలా కంబైన్ చూసుకుంటే మనకు గుర్తుంటుందండి. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 8వ పద్యం రాశారు. జననం 4, 8, 19, 12లో జన్మించారు. 12, 6, 1992లో మరణించారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. స్వస్థలం వచ్చి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించారు. ఇతర రచనలు వచ్చి విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించారు. చూడండి తర్వాత 5వది కవి వచ్చి దువ్వూరి రామిరెడ్డి. 9వ పద్యం. కాలం వచ్చి 9, 11, 1895లో జన్మించారు. 19 చూడండి రివర్స్ ఇక్కడ 9, 11, 9లో 1947లో మరణించారు. నెల్లూరు జిల్లా అండి. నెల్లూరు జిల్లా. రచనలు వచ్చి కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల మొదలైనవి రచనలండి. చూద్దాం ఇప్పుడు ఎవరే పద్యాలు రాశారో. 1, 2, 3, 4 వేమన గారివి చూద్దాము. చూడండి అనగనగరాగు మత్స్యేల్లుచునుండు అదొకటి. బహుళ కావ్యములు పరికింపగవచ్చు అదొకటి. చదువుకున్న సౌఖ్యముండదు ఒకటి. ఐకమత్యం ఒక్కటి ఆవశ్యకంబెప్పుడు. ఇవి 4 వేమన గారు రచించారు. నెక్స్ట్ చూడండి బద్దెన గారు 5, 6 రచించారు. ఇదిగోనండి కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి, అది బద్దెన గారు. లావుగల వానికంటను భావింపగ నీతిబరుడే బలవంతుండో అదొకటి మనకి బద్దెన గారు రచించారు. గువ్వల చెన్నడు వచ్చి 7వ పద్యం అండి. ఇక్కడ ఉంది ఇదిగోనండి గువ్వల చెన్నడు. కలిమిగల లోబి కన్నను, అది కులనిధి అంబోది కన్న గువ్వల చెన్న గారండి. తర్వాత మనకి 8వ పద్యం వచ్చి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. దేశ సేవ కంటే దేవార్చన లేదు, అది
లలిత సుగుణజాల తెలుగు బాల, లలిత సుగుణజాల తెలుగు బాల అని వచ్చి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలకి. తర్వాత సంపదల తేలునప్పుడు ఎచ్చకములాడి అది వారెపో చెలిమి కాండ్రు అని వచ్చిందండి, దువ్వూరి రామిరెడ్డి గారు. నెక్స్ట్ చూద్దామండి. మనకైతే పిల్లలకి యాక్టివిటీలు ఉంటాయి. ఇక్కడ ఒక చిన్నది ఇచ్చారు చూడండి. పిల్లలు తాళ్ళపాక తిమ్మక్క, చూడండి, పిల్లలు తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. ఈమె అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ. తాళ్ళపాక అన్నమాచార్యుల భార్య. ఈమె సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది. ఈ కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి, టెట్లో రావచ్చు మేబీ, ఇవైతే కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రతి పాఠానికి లాస్ట్లో ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అని 2 ఇస్తారండి. మనం చూస్తున్నాం కదా, 3rd క్లాస్లో అయితే ఇది ఈ మాసపు పాట అని ఇచ్చారండి. అందమైన పాట చదువుకుందామండి. ఈ పాట: ఆవు పాల వంటిది అందమైన పాట, పుట్టతేనె వంటిది చిట్టి పాప మాట, అమ్మ పాట పాపలకు కమ్మని చెవి విందు, బొమ్మలాట పాపలకు కమ్మని కనువిందు, పాటలతో ఆటలాడు పాపాయిల చెలిమి, దేశమాత మనసులోని ఆశలకే బలిమి, పాట పాడి బుజ్జి పాప వారవస్యముందాలి, మాటలాడి ముద్దు పాప మనుగడ సాధించాలి, అందాలను చందాలను పందిరిగా వెయ్యాలి, అందులోన లతలవోలు అల్లుకుంటూ పోవాలి, కన్నతల్లి ముద్దులోని వెన్నలారగించాలి, కన్నతండ్రి ముద్దులోని వెన్నెల వెలిగించాలి, చదువులలో సారమెల్ల సాధనలో నిలపాలి, తెలుగువాని తీయదనము నలుమూలల తెలపాలి. పాట అండి అది, ఈ మాసపు పాట. కవి పరిచయం వచ్చి చూడండి, జీవి సుబ్రహ్మణ్యం గారు 1/9/1935 నుండి 15/8/2006 వరకు ఉన్నారు. విద్వాంసులు, విమర్శకులు, తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు. వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచనలు చేశారు. చూడండి మరొకసారి, జీవి సుబ్రహ్మణ్యం గారు 1/9/1935 నుంచి 15/8/2006 వరకు ఉన్నారు. విద్వాంసులు, విమర్శకులు, తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు. వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచనలు చేశారు. ఈ 2 ఇంపార్టెంట్ అని చెప్తున్నారండి. వీరరసము, రసోల్లాసము సాహిత్య చరిత్రలోనే చర్చనీయాంశాలు అంటే 2 రచనలు చేశారు. నెక్స్ట్ అండి, ఈ మాసపు కథ వచ్చి దిలీపుని కథ అని, పురాణ కథ అని ఒక చిన్నది ఇచ్చారండి స్టోరీ అయితే, అది చూద్దాము. దిలీప మహారాజుకు సంతానం లేదు. ఆయన భార్య సుదక్షిణాదేవి. మహారాజు పిల్లలు లేరనే తన బాధను గురువైన వశిష్ఠునికి చెప్పుకున్నాడు. గురువు ఆయనకు నందిని అనే ఒక ఆవును చూపించి దానికి సేవ చేయమన్నాడు. మహారాజు దంపతులు నందినిని ఎంతో ప్రేమగా పెంచసాగారు. దిలీపుడు ప్రతిరోజు స్వయంగా దాన్ని సమీపంలోని అడవికి మేతకి తీసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే దిలీపుడు నందినిని అడవికి తీసుకొని వెళ్ళాడు. నందిని మేత మేస్తూ దారి తప్పి ఒక సింహం గుహలోకి వెళ్ళింది. నందినిని చూసిన సింహం తనకు ఆహారం దొరికిందని సంబరపడింది. దానిని తినబోయింది. నందిని అరుపులు విన్న దిలీపుడు పరుగున గుహ వద్దకు వచ్చాడు. ఆవును విడిచిపెట్టమని సింహాన్ని కోరాడు. సింహం నవ్వి, ఓ మహారాజా, నేను ఆకులు గడ్డిని తిని బతకలేను. నా ఆహారం జంతువులే కదా. దేశాన్ని ఏలే రాజువు నీకు తెలియదా? మరి నన్ను ఏం తిని బతకమంటావు? నువ్వే చెప్పు అంది. రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. సింహం వైపు చూసి, ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువు గారికి మాటిచ్చాను. దయ ఉంచి గోమాతను విడిచిపెట్టు. దానికి బదులు నన్ను నీ ఆహారంగా స్వీకరించు అని ప్రాధేయపడ్డాడు.
దిలీపుని మాటలు విని సింహం ఆశ్చర్యపోయింది. నీవు బ్రతికి ఉంటే 1000 ఆవులను దానం చేయగలవు, నీ ప్రాణాలు వదులుకుంటావా అని ప్రశ్నించింది. అప్పుడు రాజు, ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని వినయంగా బదులిచ్చాడు. సింహం సరేనంది. రాజు కళ్ళు మూసుకున్నాడు. అంతే, అతనిపై పూలవాన కురిసింది. రాజు కళ్ళు తెరిచి చూస్తే దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఓ రాజా, నీ ధర్మనిరతిని పరీక్షించడానికే మేము ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు, ఇక నువ్వు నిశ్చితంగా వెళ్ళవచ్చు అన్నారు. మహారాజు వారికి నమస్కరించి నందినిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్ళకు ఆ రాజుకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే రఘు మహారాజు. ఈ వంశం వాడే శ్రీరాముడు. అయిపోయిందండి లెసన్. ఈ మాసపు కథ అయితే నెక్స్ట్ లెసన్ వచ్చి మా ఊరి ఏరుండి 8, 9 పాఠాలు అయితే నేను ఒక వీడియోలో పెట్టేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.